హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నైటే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని రేపటికి ప్రసాదాల కోసం గారెలకు పప్పు పోసాను, పూర్ణాల కోసం మినపప్పు బియ్యం పోసాను, గుగ్గిళ్ళ కోసం శనగలు నానబెట్టాను. ఇక పండగ అంటే మార్నింగ్ హడావుడే కదండి, అన్ని పప్పులు ఇలా క్లీన్ చేసి పెట్టాను. ఇక పొద్దున్నే పులిహోరకి రైసు, పాయసము, గుగ్గిళ్ళు కుక్కర్ పెట్టేశాను. ఒకసారి కుక్కర్లో శనగ గుగ్గిళ్ళు, పూర్ణాలకు పప్పు, పెసరపప్పు 3 ఒకేసారి పెట్టేశానండి, మంచిగా వచ్చాయి. ఇక తర్వాత ఉండ్రాలకు కూడా బెల్లము పాలు పోసి కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని కుక్కర్ పెట్టాను. తర్వాత గారెల పప్పు కూడా గ్రైండర్లో రుబ్బి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పూర్ణాలకు కూడా ఇలా పిండి రెడీ చేసి పెట్టుకొని గారెలు ఇలా వేయించుకున్నాను. ఇక తర్వాత పులిహోర కూడా కలిపి పక్కకు పెట్టాను. ప్రతి వినాయక చవితికి కూడా కలగూరని వండుతామండి, అన్ని కూరగాయలతోటి. అదే ఇది. ఈరోజు వినాయక చవితికి ఇలా ప్రసాదాలన్నీ రెడీ చేశాను. ఇక పూజ ఎలా చేసామనేది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను.